వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బీర పొట్టు పకోడీ అండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలకు వెళ్ళి చూద్దామండి. ఇంకా బీర పొట్టుతోటి వెరైటీ రెసిపీస్ కూడా చాలా వస్తాయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా పెద్ద ముక్కలకి కట్ చేసుకొని ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని. తర్వాత అందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, చిన్న స్పూన్ తోటి 2 టీ స్పూన్లు వాము, తర్వాత దంచుకున్న కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లము వేసుకోవాలండి. అల్లం కూడా వేసుకోవాలి, ఒక ఇంచు అల్లం ముక్క. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ చిన్న స్పూన్ తోటి, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక పావు టీ స్పూన్ దాకా సోడా ఉప్పు వేసుకోవాలండి. తినే సోడా ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బీరపొట్టు వేసుకోవాలండి. మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే ముక్కలుగైనా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకుంటే అంతా కలిసిపోయి బాగా టేస్టీగా ఉంటుందండి. అంతా మీకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ముందుగా వేసుకున్న మసాలాలు అంటే వాము, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల దాకా పుట్నాల పొడి, ఒక 2 టీ స్పూన్ల దాకా బియ్యపు పిండి, ఒక 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలండి. ఓ 2 కప్పుల దాకా శనగపిండి కూడా వేసుకొని ఈ పిండ్లు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వాటర్ ఏమీ వేయలేదండి. నేను వేసుకున్న వాటర్తోనే ఈ పిండి అంతా సరిపోయిందండి. అంటే ఉల్లిపాయల్లోని మాయిశ్చరైజరు, బీరపొట్టులోని తడి అంతా సరిపోయి ఇదే సరిపోయిందండి. మీకు పడతాయి అనుకుంటే వేసుకోవచ్చండి. అంతా కలిసేటట్టు బాగా దగ్గరికి కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి బీరపొట్టు పకోడీ వేసుకోవాలండి. కలుపుకున్న పిండిని పకోడీ మాదిరిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మేము చేసి పెడతాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇది తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఆయిల్ అంతా పోయేంత వరకు తీసుకోవాలండి. ఒక దాంట్లో తీసుకొని జాలిగట్టులోకి ఆయిల్ అంతా పోయాక ఒక ప్లేట్లో తీసుకొని నేను టమాటో కచప్ తోటి సర్వ్ చేసుకున్నానండి. మీకు దగ్గర ఏదైనా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.